జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ టిడ్కో చైర్మన్, జాతీయ మీడియా ప్రతినిధి, జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ తరపున గిరిజన నాయకులు పోలయ్య, స్నేహితులు జనసేన పార్టీ జిల్లా కార్యాలయం, గోమతి నగర్లో జనసేన నాయకుల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో గిరిజనులు దోపిడీగురి అవుతున్నారని దశాబ్ద కాలం నుంచి ఆవేదన చెందిన పవన్ కళ్యాణ్ ఈరోజు నువ్వు వారి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. కనీసం నీరు విద్య అందని గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన వాటిని అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన వెనుకబడిన వర్గాలకు ఎంతో మద్దతుగా నిలుస్తూ మౌలిక సదుపాయాల కల్పించే మహాయజ్ఞంలో ఉన్నారు. 25వ స్థానానికి వెనుకబడిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకాన్ని ముందుకు తీసుకువచ్చి కేంద్రం నుంచి ఆగిపోయిన నిధులను మరలా తెప్పించి దేశంలో 4వ స్థానంలో నిలబెట్టిన సాటిలేని నాయకులు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వాలు ఏర్పరచిన క్రిమినల్ సామర్థ్యాన్ని కులదొషి వెనుకబడిన వర్గాల లబ్ధి కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న వేల కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్న అవినీతిపరులపై ఉక్కుపాదం మోపి అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న అంబేద్కర్ ఆశయాలను నిజం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారే నిజమైన నాయకుడు అంటూ ఈ రోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా కూడా ఈరోజు చాలా సుపరిణామం. గిరిజనుల ఆధ్వర్యంలో, పోలయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు గిరిజన కుటుంబాలు చేరడం చాలా సుపరిణామం. గిరిజన కుటుంబాలకి ఎప్పుడు ఎల్లవేళలా జనసేన పార్టీ 24/7 ఎప్పుడు తలుపులు తెచ్చుంటాయి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ మా వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో, జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏ సమస్య వచ్చినా కానీ జిల్లాలో ప్రతి ఒక్కరికి మేము పనిచేస్తాము. ఎలాంటి సమస్య అయినా కానీ ధర్మంగా ఉండే వాటినన్నింటినీ రాగాడి పనిచేస్తాం. ప్రతి ఒక్కరు జనసేన పార్టీలో అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. జై జనసేన. మహిళలు రండి. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన నేషనల్ ట్రైబల్ చైర్మన్ పోలయ్య గారు అతని ఆధ్వర్యంలో ఈరోజు గిరిజనులు దాదాపు ఒక 50 మంది పైన ఈరోజు పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా కూడా ఏంటంటే ఆయన పోలయ్య గారు రైల్వే ఎంప్లాయీగా ఉంటూ రైల్వేలో ఉంటూ కూడా ప్రజలకు సేవ చేసేవాడు. గిరిజనులకి ఆయన అన్ని వర్గాల ప్రజలను కూడా కలుపుకొని పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలోకి రావడం కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అందులో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రతి ఒక్కరిని గౌరవించే వ్యక్తి. ఈరోజు ప్రపంచ స్థాయిలో ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయ సాధనలో అందరూ కూడా పనిచేయాలని
ఈరోజు ట్రైబల్స్కి చెందిన గిరిజనులకు చెందిన పోలయ్య ఆధ్వర్యంలో చేరటం చాలా శుభపరిణామం. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లో మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర వహించాడు. ఆయన మహారాష్ట్రలో మరో ఛత్రపతి శివాజీ లాగా ఎదిగాడు. ఈరోజు ప్రపంచ దేశాలను కూడా ఆయన గుర్తిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలు కూడా ఆయన వెంట నడిచి మనమందరూ కూడా జన సైనికులు, వీర మహిళలు, జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా ఆయన అడుగుజాడలు నడవాలని పనిచేస్తున్నారు. జనసేన అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం అనేది వచ్చింది. ఆయన మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు ఆయన సారథ్యంలో చేరటం మాకు, పోలయ్య గారు చేరటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. జై జనసేన. భారతదేశంలో అంటరానితనం అనే శాపాన్ని నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర వహించి ప్రపంచ స్థాయి గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రూపొందించబడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ నేతకు నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ తరఫున ఈరోజు పోలయ్య గారి ఆధ్వర్యంలో దాదాపుగా 100 కుటుంబాలు, గిరిజన కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదన చెంది గిరిజనులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని పోరాడుతూనే ఉన్నారు. ఈ రోజున తిరుగులేని శక్తిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎన్నికైన ప్రతి క్షణం నుంచి దాదాపుగా మన గ్రామాలు అణగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో కనీసం నీరు, ఆహారం, విద్య కూడా అందుబాటు కాని ప్రాంతాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించి కోట్ల రూపాయలు గడించాలనో, పార్టీ వ్యవస్థాపన పెద్ద చేయాలనో కాకుండా అతని ఆశయం ఏదైతే ఉందో అణగారిన ప్రజలకి మద్దతుగా ఉందామని, కనీస మౌలిక వస్తువులు అందిస్తామనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. అవినీతి అలవాటు పడిన, కోట్ల రూపాయల సంపాదనకు అలవాటు పడిన కోటలు కూలుస్తూ ఎవరికైతే ఆ సొమ్ము ప్రభుత్వం ఇచ్చిస్తుందో వాళ్ళకి అందాలనే విధంగా నిన్న మొన్న కూడా కోర్టులో కూడా మన రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరుగుతుంది. కోట్లాది అవినీతిని నిర్మూలించి అణగారిన ప్రజలకు అండగా ఉండడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. దాని సాధనకు మేమంతా కూడా కృషి చేస్తాం. ఈరోజు పోలయ్య గారి ఆధ్వర్యంలో చేరిన గిరిజన కుటుంబాలకు మద్దతుగా ఉంటాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేస్తాం. జనసేన కమిటీలు కూడా వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తాం. అంబేద్కర్ గారి ఆశయం ఏదైతే ఉందో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అనే విధంగా జనసేన పార్టీ జిల్లా నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తారని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన జనసేన నాయకులందరికీ నా యొక్క అభినందన. ముఖ్యంగా నేను ఈరోజు పార్టీలో చేరడం కారణం ఏంటంటే, నేను రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ. నా పేరు దాసరి పోవయ్య. నేను చెన్నైలో 32 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ప్రస్తుతం నేను వచ్చి అల్లూరు, నా సొంతూరు. నెల్లూరులో వచ్చేసి 4 మైలు బృందాంలో ఒకటి ఉంది, అక్కడ ఉంటాను. నెల్లూరులో అల్లూరు ఉంటాను. ప్రస్తుతం ఏంటంటే, నేను వచ్చినప్పుడు గిరిజన కాలనీలు అందరూ చూశాను, కానీ చాలా మంది పాపం ఎంతో అవస్థకు గురయ్యి తినేదానికి అన్నం కూడా లేకుండా చేశారు. ఇదే మాదిరిగా తూర్పు గోవర్పల్లి అనే ఊరు ఉంది. 22లో వచ్చారు. 22, 23 2 సంవత్సరాల లోపల తూర్పు గోవనపల్లి అనే ఒక గ్రామం ఉంటే అక్కడ కట్ట మీద ఒక 25 మంది గిరిజనులు ఉంటే వాళ్ళు తాగి ఆ గుంటైన తాగాల, ఆడే స్నానం చేయాలి, ఆడే పట్టుకోవాలి, ఆ నీరు తాగుతున్నారు. నేను ఐటీడీఏ నెల్లూరు కానీ కలెక్టర్ గారికి కానీ అప్లై లెటర్ ఇవ్వడం తెలియజేశాను. తర్వాత వాళ్ళు వచ్చి ఆ బోర్ వాటర్ బోర్ నుంచి వాటర్ చెట్లు, ఆ వాటర్ లీకేజ్ నీళ్ళు కూడా పట్టుకోకుండా చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. కట్టం కంపలు తిరిచోటం పెద్దవాళ్ళు ఆ కంపలు కూడా వేసి వాళ్ళకి గిరిజనులకి ఆ నీరు కూడా తాగిన కూడా చేశారు. ఆ పరిస్థితుల్లో నేను కలెక్టర్ గారికి, సార్ మా గిరిజనులు బాగా మీరు నిర్ణయించి చెప్పుకొని ఐటీడీ వాళ్ళకి చెప్పి వాళ్ళు శాంక్షన్ తీసుకొచ్చి ఇంకొక బోరు 5 బోర్లు వేయించాం, 5 కుళాయిలు వేయించాం. వాళ్ళు చేశారు సార్. అది మరియు నేను చేసే కార్యక్రమంలో అల్లూరులో ఎవరైనా చనిపోతే నా సొంత నిధులతో వాళ్ళకి కర్మం కానీ ఏం చూసుకునే దానికి 2 రిపోర్ట్స్ నేను పరిస్థితి సార్. మరియు ఎవరైనా ఇల్లు కాలిపోతే దగ్గరుండి వాళ్ళకి 5,000 ఇస్తాను.
అదే మాదిరిగా ఐటీడీ చేత 5,000 ఇస్తున్నారు సార్. మరియు అక్కడ ఉండే ఎంఆర్ఓ కానీ ఎంపీడీలు అందరికీ తెలియజేస్తారు. ఈ మరి సర్టిఫికేట్ కానీ వాళ్ళ కాలనీ కట్టండి, ఎంత బతుకుతారు చెప్పాను. మరియు అక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే పిల్లలు బట్టి తీసుకుపోయి మామూలు దగ్గర చిల్డ్రన్స్ హోమ్ ఉంటుంది సార్. ఈ పిల్లకాయలు బట్టీలు కాడ అక్కడక్కడ కాలాల కాడ పిల్లకాయలు తీసుకుని ఎంతోమంది తీసుకుని గిరిజన హాస్టల్ చేర్పించి వాళ్ళకి వసతి చూపించాను. మరియు నేను ఈరోజు ముఖ్యంగా ఈ జనసేన పార్టీలో చేయాలంటే ఎముల పార్టీ అజిత్ సార్ ఆశీస్సులతో నూనె మల్లికార్జున యాదవ్ సార్ ఆశీస్సులతో ఈరోజు ఈ పార్టీలో ఆధ్వర్యంలో జరుపుతున్నాం సార్. ఏంటంటే ఈరోజు మన జనసేనలో మన పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు, రాష్ట్రంలోనే ఎవరు చేయని పనులు గిరిజనులుగా చెప్పని మన పార్లమెంట్లో కూడా ఇలాగన్నీ ఏమి కావాలా ప్రతి ఒక్క గ్రామానికి పొలాలు కానీ ఇల్లు కానీ కట్టిస్తున్న వార్తని విన్నాను. నేను టీవీలో కూడా చూశాను సార్. అందుకని దీనికి వస్తే దీంట్లో మనం ఉంటే మన గిరిజనులకి ఎంతో మన ఒడబడి ఉంటామని చెప్పని దీంట్లో చేరటం సార్. మాకు కూడా మీరు గొడవ చేస్తే మా గిరిజనులకి ఎంతో మేలు చేస్తాం సార్, రుణపడతాను. కాబట్టి మీరందరూ నాకు కొన్ని మా గిరిజన కామాలని తిరిగి వాళ్ళకి మేలు చేస్తారని తెలుసుకుంటూ జై జనసేన. ఆ దేశం ప్రదేశ్ ఏలూరు జిల్లాలోని చైర్మన్గా పనిచేస్తున్న అధ్యక్షులు అభివృద్ధి ఆయన ఆ యొక్క వీడియోలు ఇచ్చేసి మన ఏసారి కమిటీ వల్ల ఈ కార్యకర్తగా అతను బాగా పనికొస్తాడు, మాకు ఇతను గిరిజన పట్ల జలం చేస్తాడని చెప్పి ఆల్రెడీ ఆయనకి ఇన్ఫర్మేషన్ పోయింది. ఆయన సలహాతో ఈరోజు నేను జనసేనలో చేస్తున్నాను. మరియు మా నూనె మల్లికార్జున యాదవ్ సార్ కూడా ఎంతో ప్రోత్సహించి ఇలాంటి వాళ్ళు నాయకులు అంటే మనకి ఎంతో తోడ్పడుతుంటారని చెప్పి చేస్తాం జరిగింది. మరియు మా అల్లూరు నియోజకవర్గంలో కార్తీక్ శర్మ అనే ఒక అతను ఉన్నాడు అధ్యక్షుడిగా. మాకు ఈ రోజు తెలుస్తుంది కాబట్టి నేను ఫోన్ చేసిన లింక్ చేయలేదు. మాకు వారం ముందే చెప్పాను, ఇలాంటి వాళ్ళు చేస్తే నాకు ఇంకా సంతోషం, నాకు అర్థం ఇది ఒక మన పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారితో వాళ్ళ అక్కడ సభ్యత్వం తీసుకున్నా కూడా నేను తీసుకుని ఉన్నాను. ఇది నా యొక్క ముఖ్య ఉద్దేశము. మీకందరికీ ధన్యవాదాలు. జై జనసేన.